వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. పరకామణి కేసు పరాకాష్ఠకు చేరింది. వైసీపీ నేతల నీచత్వం బట్టబయలు చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి ఆస్తుల విలువ 100 కోట్ల కేసుపై సిట్ అధికారులకు నివేదిక ఇవ్వనున్నామని అన్నారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి కానుకలు గత ప్రభుత్వంలో పక్కదారి బట్టే పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయల పైచులకు దారి మళ్లిందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చింది. అందులో భాగంగా పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడినటువంటి రవికుమార్ దగ్గర నుంచి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామి పేరుతో బదలాయించడం జరిగింది. మిగతా 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది, ఎవరు పంచుకున్నారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటి మీద ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దీని మీద సిబిసిఐడికి అక్కడ సాక్ష్యాధారాలన్నీ సీజ్ చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద సిట్ విచారణ కూడా లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడ పంచుకున్నారు, ఎంత పంచుకున్నారు, మొత్తం అందరినీ శ్రీవారి ముందు, శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. దోషులు ఎంతమంది ఉండొచ్చు సార్? టీటీడీలో పనిచేసిన కొందరు అధికారుల నుంచి తాడేపల్లి వరకు చాలామంది దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు ఉన్నాయి. అందరినీ ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులవాడు అంటారు. వడ్డీతో పాటు చెల్లించుకుంటారు. ఆయన ఎంతెంత కొట్టేస్తారో అందరినీ చట్టం ముందు నిలబెడతాం. వాళ్ళ ఆస్తులన్నింటినీ సీజ్ చేసే దిశగా మేము ముందుకు పోతున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయలు స్వామివారికి 40 కోట్లు రాయిచ్చారమ్మ వాళ్ళు. 100 కోట్ల రూపాయలు వారు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు.